అనే ఫీలింగ్లో మీరుంటే ఒకసారి మన యాక్షన్స్లోనే వెళ్దాం మనం. పుతిన్ గారు రష్యా నుంచి ఒక డూమ్స్డే ఫ్లైట్ని, ఒక డూమ్స్డే జెట్ని ఇవాళ ఇరాన్ గడ్డ మీద దింపారు వాళ్ళు. ఇవాళ టుపోలేవ్ TU-214 అని చెప్పి ఆ ఫ్లైట్ నేను చెప్పాను కదా, దట్ ఈస్ రైట్ నౌ ఇన్ ఇరాన్. అంటే ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఏదైనా గట్టిగా ప్లాన్ చేస్తుందనే దాని అర్థం. ఐ థింక్ ఇట్స్ హై టైమ్ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇండియా నుంచి అఫీషియల్గా ఒక ఖండన రావాలి. ముఖ్యంగా ఇరాన్కి యూఎస్ఏకి జరుగుతున్న ఈ యుద్ధపు సిచ్యువేషన్ మధ్యలో మీకు ఎంతమంది చనిపోయారు ఒక ఐడియా ఉందా? ఇప్పటిదాకా ఫిబ్రవరి 28 నుంచి ఇవాళ వరకు అన్ని రకాల డెత్స్ని మనం కౌంట్ చేస్తే అందులో మిలిటరీ పర్సనల్ నుంచి సివిలియన్స్ వరకు, సీఫేరర్స్ నుంచి పైలట్స్ వరకు అందరినీ చూస్తే 8,000 మంది చనిపోయారు. ఇందులో లెబనాన్లోనే 4,000 మంది, సుమారు 3,800 మంది ఇరాన్లో చనిపోయారు. అండ్ ఈ నంబర్ విన్నప్పుడు వేరే దాడులతో కంపేర్ చేస్తే, వేరే యుద్ధాలతో కంపేర్ చేస్తే ఈ నంబర్ చిన్నదే కదా అనే థాట్ మీ మైండ్లోకి వస్తే జోసెఫ్ స్టాలిన్ అన్న మాట మనం తెలుసుకోవాలి ఒకసారి. అది వినడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఒక్క చావు అయితే అది ట్రాజడీ అయ్యి ఉండొచ్చేమో, ఇది ఆయన అన్నమాట. కానీ మల్టిపుల్ డెత్స్ అయితే ఇట్స్ అ మియర్ స్టాటిస్టిక్. ఆ కారణం ఆ యుద్ధం మాత్రమే మనకు కనబడుతుంటుంది. ఇవాళ ఓకే, పక్క దేశాల్లో ఇరాన్కి సంబంధించి, లెబనాన్కి సంబంధించి, ఇజ్రాయెల్కి సంబంధించి, యూఎస్కి సంబంధించి వీళ్ళందరినీ కాసేపు పక్కన పెడదాం మనం. మన దేశానికి సంబంధించి ఎంతమంది చనిపోయారో తెలుసా మీకు? 8 మంది. మనకి ఆ యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ ఇరాన్తో కానీ, యూఎస్తో కానీ, ఇజ్రాయెల్తో కానీ మనకి సత్సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికీ 8 మంది ఎందుకు చనిపోయారంటే దే ఆర్ సీఫేరర్స్. అంటే మర్చెంట్ నేవీగా, కార్గో షిప్స్లో పనిచేసే ఇంజనీర్స్, సాధారణ ఇంజనీర్స్. దే డి నాట్ సైన్ అప్ ఫర్ వార్. మొన్న గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర కానీ, స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర కానీ మిజైల్స్ వేశారు, టొమహాక్ మిజైల్స్ పడ్డాయి. భారతీయులు 3 చనిపోయారు. అమెరికా ఖండించలేదు. ఇదేదో యుద్ధం అన్నాక ఇలాంటి జరుగుతూ ఉంటాయని మీనింగ్ వచ్చిన ట్రంప్ గారు మాట్లాడారు మోదీ గారిని పక్కన పెట్టుకొని. అంతెందుకు మొన్న GFC గ్యాలక్సీ అని చెప్పి ఒక షిప్ వెళ్తుంది, కార్గో షిప్. అందులో ఒక ఇంజనీర్ ఉన్నాడు. బ్రతుకు తెరువు కోసం ఒక సీఫేరర్ ఆ వ్యక్తి. ఇదే స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఈ షిప్ వెళ్తుంటే దాడి జరిగింది. ఆ వ్యక్తి చనిపోయాడు, ప్రాణాలు కోల్పోయాడు. ఇవాళ 8వ వ్యక్తి అయ్యాడు. ఎందుకు మనకి ఈ నెంబర్స్ మనకు కనబడుతున్నాయంటే, సీఫేరర్స్ మనం లిస్ట్ వేసుకొని చూస్తే ఫస్ట్ ఫిలిప్పీన్స్ ఉంటుంది. మనకి మొన్న బ్రహ్మోస్ డీల్ అయింది కదా, ఆ దేశం. ఫిలిప్పీన్స్లో చాలామంది సీఫేరర్స్ ఉంటారు. దాని తర్వాత చైనా మ్యానుఫ్యాక్చరింగ్ పరంగానే కాదు, అవుట్సోర్సింగ్లో కూడా చాలా ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఫిలిప్పీన్స్, చైనా తర్వాత భారతదేశమే ఉంది. అంటే మన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉండే కార్గో షిప్స్లో మన వర్క్ ఫోర్స్ ఎంతో ఉంది. అలాంటి వాళ్ళు ఇవాళ ఒక్క అడుగు వెనక్కేస్తే, మన ప్రాణాలకి ఇవాళ రక్షణ లేదని చెప్పి వెనక్కేస్తే వేసారు అనుకోండి, గ్లోబల్ సప్లై చైన్ మొత్తం షేక్ అవుతుంది, అతలాకుతలం అవుతుంది. అలాంటి వాళ్ళకి కానీ, అలాంటి వాళ్ళ ప్రాణాలకు కానీ ఏమైనా మనకి ఇసుమంతా కూడా ఒక చీమ కూడా కుట్టినట్టు లేకుండా మనం బిహేవ్ చేసినట్టుంటే, మనం మాట్లాడకపోతే అది అమెరికా కానీ ప్రపంచం కానీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఇది ఖాయం. ఇవాళ ఇజ్రాయెల్ బయటకు వచ్చి, నేతన్యాహు గారు బయటకు వచ్చి మాట్లాడుతుంటారు టు టాంట్ ట్రంప్. హీ సేస్ మాకు వేరే దేశాలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి, మీరు ఒక్కలే కాదు మా దిక్కు, మాకు భారతదేశం ఉందని చెప్పి ఆయన అంటుంటారు. The greatest friend we ever had in the White House, and I stand by that completely. Secondly, we have some other friends, like a small country called India. You know, it has 1.4 billion people. ఇరాన్తో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్తో మనం ఎప్పుడు పెట్టుకోలేదు. ఇరాన్ ఈజ్ అ వెరీ క్లోజ్ అలై. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చాబహార్ పోర్ట్లో దాడులు జరుగుతున్నాయి. మనది అక్కడ బందర్ అబ్బాస్ పోర్ట్ అని ఉంది. ఏ స్కేల్లో అక్కడ దాడులు జరుగుతున్నాయి మనం చెప్పలేం, కానీ మనం చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేసాం. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనం ఖర్చు పెట్టాం అక్కడ ఇరాన్లో, మన ట్రేడ్కి మనకి హెల్ప్ అవుతుందని చెప్పి. అక్కడ కూడా దాడులు జరుగుతున్నాయి. ఇవాళ టొమహాక్ మిజైల్స్, UAVలు ఇవన్నీ పడుతున్నాయి అక్కడ. ట్రంప్ గారు ఇవాళ ఫాక్స్ న్యూస్లో కూర్చొని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇది నేను ఎందుకు చెప్తానంటే యుద్ధం ఎక్కడ తగ్గేలా లేదు అనడానికి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనం వినాలి ఒకసారి. ఆయన సింపుల్గా చెప్తున్నారు, ఇవాళ ఇరాన్ని మేము కొడతాం, ఇవాళ నైట్ పడుతుంది, చాలా గట్టిగా పడుతుంది, రేపు రాత్రి ఇంకా గట్టిగా పడుతుంది, ఎల్లుండి రాత్రి ఇంకా గట్టిగా పడుతుంది, వచ్చే వారం ఉంది చూశారు, పవర్ ప్లాంట్స్ అని కొడతాం, బ్రిడ్జ్లు కూలగొడతాం మేము. ఎప్పటి వరకు అయితే అక్రాస్ ద టేబుల్ ఆ ఇరాన్ కూర్చొని నేను చెప్పిన మాట విని నేను ఇచ్చిన పత్రాల మీద సంతకాలు పెట్టకుండా ఉంటుంది, అప్పటి వరకు ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. వీల్ బీట్ ద హెల్ అవుట్ ఆఫ్ దెమ్. ఇది ట్రంప్ గారు అంటున్న మాట, ఒకసారి మీరు వినండి. But we're going to hit them very hard tonight. We're going to hit them very hard tomorrow night. We're going to hit them very hard the night after. And then next week it gets really bad for them, because next week comes the power plants. Next week comes the bridges. We're going to knock out all their power plants. We're going to knock out all their bridges unless they get to the table and negotiate. సరే, ఈ పొలిటీషియన్స్, ఈ ప్రెసిడెంట్ వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, చేసే తక్కువ మాటలు ఎక్కువ అనే ఫీలింగ్లో మీరుంటే ఒకసారి మన యాక్షన్స్లోనే వెళ్దాం మనం. పుతిన్ గారు రష్యా నుంచి ఒక డూమ్స్డే ఫ్లైట్ని, ఒక డూమ్స్డే జెట్ని ఇవాళ ఇరాన్ గడ్డ మీద దింపారు వాళ్ళు. అది సాధారణ ఫ్లైట్ కాదు. ఒకవేళ న్యూక్లియర్ దాడులు కానీ జరిగి రష్యా మొత్తాన్ని, ప్రపంచం మొత్తం కలిసి కూలగొట్టేస్తే, అమెరికా, UK, ఫ్రాన్స్ ఈ దేశాలందరూ కలిసికట్టుగా వచ్చేసి రష్యా మీద దాడి చేస్తే, అప్పుడు పుతిన్ గారు ఆన్ ఎయిర్ ఉండడానికి, అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కట్టుకున్న డూమ్స్డే ఫ్లైట్ ఇది. ఆ ఫ్లైట్ ఇవాళ ఇరాన్కి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది?
వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఇస్ దేర్ ఎ థర్డ్ వేవ్ ఆఫ్ అటాక్ ఇరాన్ ప్లాన్ చేస్తుందా? ఈ వీడియో ఎండ్ అయ్యే లోపల మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగినా కూడా దాన్ని మనందరం ఆడుకునే భాషలో సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాల వీడియోలో మీ ముందు పెట్టే పుచ్చి నాది. మీలో చాలామంది చూస్తున్నారు, బట్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి. ఎందుకంటే ఈ వీడియోస్లో ఇంకా ఇన్ఫర్మేషన్ ప్యాక్ అయి ఉంటుంది. ఇట్స్ ఓన్లీ గోన్ గెట్ బెటర్ ఫ్రమ్ నౌ. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. డైరెక్ట్గా మెయిన్ పాయింట్లోకి వచ్చేది ఇవాళ నాకే కాదు చాలా మందికి ఇవాళ మన ఫారెన్ పాలసీ మీద ఉండే కంప్లైంట్ ఏంటి, మనం యాక్టివ్గా మనం ముందుకు వెళ్ళలేదు అని చెప్పి. ఓకే, దానికి ఆ టైంలో భారతదేశానికి ఏ రీజన్స్ అయినా ఉండొచ్చు, కానీ రణధీర్ జైస్వాల్ గారు కానీ జయశంకర్ గారు కానీ మన ఫారెన్ పాలసీ ఒక అడుగు ముందుకేసి మన వాళ్ళకి ఏదైనా అయితే ఖండించకపోవడం, ఫ్రంట్ ఫుట్లోకి వెళ్ళి డిప్లొమసీ ఆడడం, ఇజ్రాయెల్తో మాట్లాడడం, ఇరాన్తో మాట్లాడడం, అమెరికాతో మాట్లాడడం, ఇవన్నీ మనం ఇప్పుడైనా చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఇస్లామాబాద్ టాక్ ఏదైతే ఉందో ఆ పేపర్ మీద రాస్తారు కదా, అది ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు వచ్చి హూ హోల్డ్స్ ద స్వార్డ్ అని చెప్పి ఏదో చెప్దాం అనుకున్నారు, కానీ అవ్వలేదు. అది సీజ్ ఫైర్ అని చెప్పి కొన్ని వారాలు గడిచాయి. ఆ ఫ్యూనరల్ అయిపోయింది అల్ ఖమేనీ గారిది. ఇప్పుడు అమెరికా దాడి చేయడం మళ్ళీ మొదలుపెట్టింది. అమెరికాకి ఇవాళ కావాల్సింది ఒకటే, ట్రంప్ గారి మాటల్లోనే మీకు వినిపిస్తాను నేను. అది స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఫుల్ కంట్రోల్ అమెరికాకు ఉండాలి. అక్కడ నుంచి వెళ్ళే ప్రతి కార్గో షిప్ అమెరికాకి ట్యాక్స్ లగాన్ అంటారు కదా, అది ఇచ్చి వెళ్ళాలి. అది కూడా ఒక 10-20% అని చెప్పి ఆయనే మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు దాకా మేము చాలా ఫ్రీగా మేము మా సేవలు అందించాం మేము అమెరికా, ఇప్పటి నుంచి ఈ సేవలకి మేము పన్ను వసూలు చేస్తామని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఒక ఫోన్ కాల్లో మీరు ఒకసారి వినండి. ఒకసారి The United States was just, they wouldn't, it's amazing. It's, we guarded it for nothing. And now we're going to guard it, we're going to get paid for guarding it, a lot of money. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక సమస్య లేని సమస్యను ఆయన క్రియేట్ చేసి ప్రపంచం మొత్తాన్ని అతలకుతలం చేసేసి ఇప్పుడు ఆ సమస్య నుంచి నేను సేవ్ చేస్తానని చెప్పి అంటున్నారు ఆయన. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఓ వ్యక్తిని సేవ్ చేసే ప్రాబ్లం లేదు, ఆ వ్యక్తిని సమస్యలోకి నెట్టేసి మళ్ళీ వెనక్కి లాగితే మనకి చాలా అసహ్యంగా ఉంటుందని చెప్పి ట్రంప్ గారిని చూస్తే ఇది గుర్తొస్తుంది నాకు. అండ్ ఇవాళ అమెరికా ఏ ధైర్యంతో ఉంది, ఇంత దాడి జరుగుతున్నా కూడా, ఇంత ఇది జరుగుతున్నా కూడా డ్రిల్ బేబీ డ్రిల్ అని చెప్పి ఇప్పుడు కండక్ట్ చేశారు వాళ్ళు. ఈ చుట్టుపక్కల ఉండే దేశాల్లో ఆయిల్స్ని బయటికి తీసుకురావడం, దానివల్ల ఆయిల్ ప్రైస్లు యూఎస్లో అంత షేక్ అవ్వట్లా. ప్రస్తుతానికి అప్పర్ 70s $79 బ్యారెల్ ఉంది. ఇవాళకి నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి గత కొన్ని రోజుల క్రితం 60కి టచ్ అయింది, మళ్ళీ ఒక $20 పెరిగింది. ఇదంతా స్టేట్ ఆఫ్ హార్మోస్లో జరుగుతున్న దీనివల్లే. సో వాళ్ళ పర్స్పెక్టివ్లో చూస్తే ఎలా ఉంటుంది, ఇరాన్ వాళ్ళ ఎకానమీ ఆల్రెడీ కూలిపోయింది కాబట్టి, ఇన్ఫ్లేషన్ తారా స్థాయికి అంటింది కాబట్టి, మేము ఇదే గతి అమెరికాకి పట్టిస్తాం, మాతో పాటు మేము విల్ గెట్ దెమ్ డౌన్ విత్ అస్ అని చెప్పి ఇరాన్ అనుకుంటుందని చెప్పి అమెరికా అనుకుంటుంది. కానీ ఇక్కడ అమెరికా అర్థం చేసుకున్న పాయింట్ ఏంటంటే, ఇరాన్ ఈజ్ ఆల్ అబౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇవాళ పాస్ట్ ప్రెసిడెంట్ ఆ వ్యక్తి ఉన్నాడు ఇరాన్కి సంబంధించి, ఆ వ్యక్తి పేరు టక్కని గుర్తురాట్లేదు, యూజ్ మొసాడ్ ఏజెంట్ అని చెప్పి ఆయన హౌస్ అరెస్ట్ చేసి పెట్టారు. ఇవాళ ఆయనకి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆయనకు కావాల్సిన సుఖాలన్నీ ఇజ్రాయెల్ గత కొన్ని ఏళ్ళుగా ఇచ్చింది. యూరోప్లో కానీ అసలు లావిష్ లైఫ్ని ఎంజాయ్ చేశాడు. ఎంతవరకు కక్కాడు ఆయన అనేది ఇరాన్ ఇవాళ బయటికి తీసుకొద్దామని చూస్తుంది. ఒకవేళ థర్డ్ వేవ్ అటాక్ కానీ జరిగితే ఇజ్రాయెల్ నుంచి, ఇరాన్ టాప్ లీడర్షిప్ కానీ పడిపోతే, ఆ టాప్ లీడర్షిప్ పడిపోకుండానే పుటిన్ హ్యాస్ సెండ్ దిస్ డూమ్స్ డే ఫ్లైట్, అక్కడికి వద్దాం మనం. కానీ ఒకవేళ కానీ టాప్ బ్రాస్ లీడర్షిప్ మొత్తం కూలిపోతే, ఒకేసారి మిజైల్ వేసి లేపేస్తే, అదే ప్లేస్లో ఈ పాత ప్రెసిడెంట్ మళ్ళీ కూర్చోబెడదాం అని చెప్పి ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తుందని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉందో మనం చూడాలి. అండ్ లెట్ మీ టెల్ యూ సంథింగ్, ఈ ఇష్యూ మొత్తంలో మోస్ట్ స్ట్రెస్ఫుల్గా ఉన్నది ట్రంప్ గారే. ఆయన ఒబామా కన్నా బెటర్ అని చెప్పి ప్రూవ్ చేసుకుందామని ఉన్నారు ఆయన. ఆ JCPOA ప్యాక్ట్ ఉంది, జాయింట్ ప్యాక్ట్ అని ఉంటుంది, ఇరాన్తో ఒబామా టైంలో చేసింది. అది న్యూక్లియర్ ప్రోగ్రామ్, అది మీరు చేయకూడదు, కండక్ట్ చేయకూడదు అని చెప్పి శాంతియుతంగా వాళ్ళు సంతకం చేసుకున్నారు. అది వేస్ట్, అది ఆ పేపర్ వేస్ట్. నేను ఇప్పుడు ఇలాంటి యుద్ధం చేయకపోతే ఇరాన్ వినే ప్రసక్తి లేదు, సమస్య లేదు, నాకు ఇంటెల్ అందింది అని ట్రంప్ గారు చెప్తున్నారు. ఒకసారి మీరు వినండి అది. బట్ దాని తర్వాత ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగాడు, మీకేంటి స్పెసిఫిక్గా ఈ ఎపిక్ ఫ్యూరీ లాంచ్ చేసే ముందు February 28 ముందు మీకు తెలిసిన ఇంటెల్ ఏంటి అంటే దానికి సమాధానం లేదు. మళ్ళీ మనకు ఆన్సర్ రాకపోతే 10 మార్కుల క్వశ్చన్ ఫిల్ చేస్తాం కదా, అలా ఫిల్ చేస్తున్నాడు ఆయన. ఓపెన్గా మాడేసుకుందాం. February 28 నుంచి ఇవాళకి ఏం మారింది? సిచ్యువేషన్ వర్స్ అయిందేమో కానీ బెటర్ మాత్రం 1% కూడా అవ్వాల. స్టేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ముందు ఎలా ఉండేది, ప్రశాంతంగా ఉండేది, ఇవాళ జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు, సప్లై చైన్ మొత్తం దెబ్బతింది. స్టేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర వెళ్ళాలంటే షిప్స్ ఆలోచిస్తున్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీలు ఆలోచిస్తున్నాయి, ఏ రోజు ఎవరు ప్రాణాలు పోతాయో ఎవరికి తెలియదు, అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. పోనీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైనా ఆపేసుకుందా ఇరాన్ అంటే అది కూడా లేదు. ఇప్పుడు ఆ ముందు క్లారిటీ లేదు, ఇవాళకి క్లారిటీ లేదు. ఎంత % అయింది, అది ఎంత % ఇంప్రూవ్ చేస్తున్నారు, సిగ్నిఫికెంట్ డ్యామేజ్ మేము చేసామని చెప్పి అమెరికా ఇజ్రాయెల్ అంటున్నారు. బట్ ఆన్ పేపర్ ఉందా అంటే అది క్వశ్చనబులే. పోనీ ఇరాన్ ఏమైనా తగ్గిందా, లొంగిందా, ఆగిందా? లేదు. ఎంత కూల్చినా కూడా మళ్ళీ రిటాలియేట్ అవుతానే ఉంది. ఎంత కొట్టినా చావని పావు ఉంటారు కదా, అలా లేస్తానే ఉంది. సో ఇక్కడ ఎవరు బెనిఫిట్ అయ్యారు? ఎవ్వరూ లేదు. అందుకని తరతిక స్టేట్మెంట్స్ని ట్రంప్ గారు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఖర్గ్ ఐలాండ్ అని చెప్పి ఇరాన్ దగ్గర ఉంటుంది. ఆయన ఐలాండ్ గురించి 1988లో మాట అన్నారు. 1988లో జమానా కాలం ముందు, మనం ఎవరం కూడా పుట్టుంటాం ఆ టైంలో.
ఒక ప్రాణమైనా ఇరాన్ వల్ల అమెరికన్స్కి పోతే మనం వెళ్ళి ఖర్గైజాన్ని కబ్జా చేయాలని చెప్పి దాన్ని మళ్ళీ రీటరేట్ చేసి దాన్ని మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు. దాని గురించి ఎందుకు పోస్ట్ చేశారంటే మళ్ళీ అటు ఇటు హిస్ డాడ్జింగ్ ద క్వశ్చన్స్. లేదు ఖర్గైలాండ్ మేము మొత్తం కొట్టాం కానీ ఒక స్పేస్ మాత్రం వదిలేసాం, ఎందుకంటే గ్లోబల్ సప్లై చైన్ మేము రెస్పెక్ట్ చేస్తాం. ఈయన రెస్పెక్ట్ చేస్తారని గ్లోబల్ సప్లై చైన్. ఎనీవేస్, ఇవాళ టుపోలేవ్ TU-214 అని చెప్పి ఆ ఫ్లైట్ నేను చెప్పాను కదా, దట్ ఈస్ రైట్ నౌ ఇన్ ఇరాన్. అంటే ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఏదైనా గట్టిగా ప్లాన్ చేస్తుందనే దాని అర్థం. స్పెసిఫికలీ థర్డ్ వేవ్ ఆఫ్ అటాక్. అండ్ ఇజ్రాయెల్కి రష్యాకి ఉండే గొడవల గురించి మనకు తెలిసిందే ఎప్పటి నుంచో. దే నెవర్ స్పీక్. ఇప్పుడు రష్యా ఇజ్రాయెల్కి ఏమైనా చెప్పినా ఇజ్రాయెల్ వినదు. ఇజ్రాయెల్ ఇవాళ ఎవరి మాట అయినా వింటుంది అంటే అది భారతదేశమే. విచ్ ఇస్ వై ఇట్ స్టన్నింగ్. భారతదేశం కొంచెం ఒక ఇట్స్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. ఏమైనా ఇజ్రాయెల్తో మాట్లాడాలన్నా ఏంటి సిచ్యువేషన్ అని చూస్తుంది. అంటే ప్రస్తుతం ఏదైతే రెజిమ్ ఉందో ఇరాన్లో, రష్యా వాంట్స్ టు సేవ్ ఇట్ అని ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ గ్లోబల్ జియో పాలిటిక్స్లో ఏ పాము ఎవరి దగ్గర ఎలా పెడుతున్నారు, ఏ పావుని ఎలా ఎవరు వేస్తున్నారో మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఈ సిచ్యువేషన్ మనం చూస్తే. ఇరాన్ సైడ్ రష్యా ఉంది, చైనా ఉంది, అండ్ మల్టిపుల్ అదర్ చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. యూఎస్ సైడ్ UK ఉంది, ఫ్రాన్స్ ఉంది, యుక్రెయిన్ ఉంది. దో డైరెక్ట్గా లేకపోయినా కూడా అట్లీస్ట్ ఇరాన్ని రష్యాని ఏమైనా చేస్తే ఇండైరెక్ట్గా బెనిఫిట్ అయ్యే దేశాలు ఇవి ఉన్నాయి. భారతదేశం వాళ్ళ న్యూట్రల్గా ఉంది. ఇవాళ వరకు అట్లీస్ట్ ఆ న్యూట్రల్ స్టాండ్స్ని మెయింటైన్ చేసింది. పాకిస్తాన్ పకోడీ అయింది. అందరికీ హెల్ప్ చేద్దాం, అందరూ కొంచెం పక్కన పెట్టారు. వాళ్ళ సీజ్ ఫైర్ ఇవాళ నిలబడట్లేదు. ఇవాళ సిచ్యువేషన్ అయితే ట్రంప్ గారు అయితే నెక్స్ట్ 3 రోజులు కానీ నెక్స్ట్ వీక్ కానీ వచ్చే వారం కానీ మేము న్యూక్లియర్ టార్గెట్లను కొడతాం, మేము పవర్ ప్లాంట్స్ని కొడతాం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో చూడాలి ఈ సిచ్యువేషన్ ఇది ఎక్కడికి వెళ్తుందో. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఈ ఆప్షన్స్లో ఏ మిసైల్ లో ఆల్టిట్యూడ్లో వెళ్తుంది రేడార్ని ఎస్కేప్ చేయడానికి, రేడార్ని ఇవేడ్ చేయడానికి? ఆప్షన్ ఏ ఇస్ బాలిస్టిక్ మిసైల్, ఆప్షన్ బి ఇస్ క్రూజ్ మిసైల్, ఆప్షన్ సి ఇస్ హైపర్సోనిక్ మిసైల్, ఆప్షన్ డి ఇస్ యాంటీ రేడియేషన్ మిసైల్. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో అడిగే టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చేసేయండి, ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ ఏజ్వుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే ఈ డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. ఇది దైవం ఆండవర్ కార్తికేయ స్వామి, కుమారస్వామి, మురుగనికి సంబంధించి రకరకాల ఇండస్ట్రీలో రకరకాల రాజకీయాలు చేస్తున్నారు. అసలు ఏంటి స్కంద పురాణంలో ఏముంది, సంఘం లిటరేచర్లో ఏముంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది, క్లారిటీతో ఉంటే చూడండి. లేదు ఇంకొంచెం జియో పాలిటిక్స్ నేను కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటున్నానంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజ్వుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.